వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ఈ కార్ కావాలి అనుకునేవారు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఎస్యూవి సెగ్మెంట్లో స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్తో XL6 మారుతి బ్రాండ్ తరపు నుంచి వచ్చిన కార్ అండి. మన ఫ్యామిలీలో 6 మెంబర్స్ స్పేషియస్గా ట్రావెల్ చేయాలి అంటే పర్ఫెక్ట్ కార్ అన్నమాట. ఎస్యూవి సెగ్మెంట్లో ఆటో ట్రాన్స్మిషన్తో ఈ కార్ అనేది రావటం జరిగిందండి. మారుతి బ్రాండ్కి సంబంధించిన XL6 ఆల్ఫా ప్లస్ ఆటో ట్రాన్స్మిషన్ అండి, ఆటోమేటిక్ కార్. దీనికి మించి టాప్ ఎండ్ వేరియంట్ అనేది లేదు. అండ్ ఈ కార్ వచ్చేసరికి కేవలం 7,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఓనర్ గారు 2025వ సంవత్సరం డిసెంబర్ నెలలో తీసుకున్నారండి. అంటే ఆల్మోస్ట్ మనకి 8 మంత్స్ కార్ అన్నమాట. 8 మంత్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. న్యూ కార్ అండి. జస్ట్ షోరూమ్ నుంచి తీసుకుంటే ఎలా ఫీల్ అయితే ఉండిద్దో సేమ్ ఫీల్ ఉండిద్ది. కెప్టెన్ సీట్స్తో ఈ కార్ అనేది రావడం జరిగిద్దండి. చాలా చాలా ప్రీమియం లుక్తో ఉండిద్ది. ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి. ఒక మంచి లగ్జరియస్ ఎస్యూవి సెగ్మెంట్ కావాలి అనుకుంటే ఆటోమేటిక్లో బ్లైండ్గా ఈ కార్కి అయితే వెళ్ళిపోవచ్చండి. ఈ కార్ వచ్చేసరికి షోరూంలో ఆన్ రోడ్ ప్రైజ్ 17,85,000 రూపాయలకి కస్టమర్ తీసుకోవడం జరిగిందండి. మనం ఒక మంచి ప్రైజ్ అయితే మన ఫాలోవర్స్కి ఇవ్వబోతున్నాం. ఎందుకంటే కేవలం 7 నెలలు మాత్రమే ఈ కార్ అనేది తీసుకొని 7,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కారు కూడా. సో ఒకసారి ఫీచర్స్ కార్ గురించి డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత ప్రైజ్ అయితే మనం ఎండింగ్లో చెప్దామండి. ఇక్కడ కార్ క్వాలిటీ చూసుకోవచ్చండి. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది అవ్వలేదు. ఎక్కడ గోరంత స్క్రాచ్, గోరంత డెంట్ అండ్ టచ్అప్ ఏమీ అవ్వలేదండి. జస్ట్ న్యూ కార్ అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు కార్ క్వాలిటీ కూడా. బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ అండి. మీకు ఇన్సూరెన్స్ కూడా 2026వ సంవత్సరం డిసెంబర్ నెల వరకు ఉందండి. దాదాపుగా 14 లక్షల రూపాయల ఐడి వాల్యూతో ఉందన్నమాట. ఎవరికైనా ఈ కార్కి ఫైనాన్స్ కావాలి అన్నా 13,50,000 రూపాయల వరకు ఫైనాన్స్ అనేది అయిద్దండి. సిబిల్ స్కోర్ 750 అబవ్ ఉండాలి. నెగటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కడ లేకుండా ఉంటే 100% ఫైనాన్స్ అనేది మనం మన సైడ్ నుంచి చేయించడం జరిగిద్ది అన్నమాట, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కార్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ మనం బానెట్ ఒకసారి చూద్దాం. బానెట్ మీద ఎక్కడ డెన్స్, స్క్రాచెస్ ఏమీ ఉండవు. ఇక్కడ ఫ్రంట్ బంపర్ చూసుకోవచ్చు. ఇది డ్రైవర్ సైడ్ అండి, నేను చూపిస్తుంది. వన్ ఆఫ్ ద లగ్జరియస్ కార్ అండి. మారుతి బ్రాండ్ తరపు నుంచి వచ్చిన లగ్జరియస్ కార్. స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అన్నమాట. టయోటాస్ టెక్నాలజీ. స్మార్ట్ హైబ్రిడ్ అంటే టయోటా వాళ్ళు తయారు చేసిన ఇంజన్స్ అండి. మీకు ఆ టెక్నాలజీ చాలా బాగుండిద్ది. ఎక్కువ మైలేజ్ రావాలి ఎస్యూవి సెగ్మెంట్లో అనుకుంటే ఈ కార్కి వెళ్ళిపోవచ్చు. మనకి మైలేజ్ కూడా హైవే మీద 19-20 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ అయితే వస్తుందండి. ఎక్కడ డెంట్, స్క్రాచ్ ఏమీ ఉండదండి. జస్ట్ షోరూమ్ నుంచి తీసుకున్న ఫీల్ అయితే ఉండిద్ది. లోపల ఇంటీరియర్లో మనం ఒకసారి క్యాబిన్లో కూర్చుంటే కొత్త కార్కి వచ్చే స్మెల్ కూడా ఇంకా పోలేదన్నమాట. అంత వెల్ మెయింటైన్ కార్. వీళ్ళు ఎందుకు సేల్ చేస్తున్నారని కొంతమందికి డౌట్స్ రావచ్చండి. ఏం లేదండి, వీళ్ళకి డైలీ ఒక 70-80 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో దాని రీత్యా వీళ్ళు ఎలక్ట్రిక్ కార్కి షిఫ్ట్ అవుతున్నారు. సో ఈ కార్ అయితే సేల్కి చేయడం జరుగుతుందన్నమాట.
ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. జస్ట్ షోరూమ్ నుంచి తీసుకొని వెళ్తే ఎలా ఉండిద్దో అలానే ఉంటుందండి కార్ అయితే మాత్రం. ఎక్కడ డెంట్ స్క్రాచ్ ఏమి ఉండదు. అండ్ ఈవెన్ కవర్స్ కూడా రిమూవ్ చేయలేదన్నమాట లోపల. అండ్ ఇందులో అద్భుతమైన ఫీచర్స్ వస్తాయి. సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉందండి. మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఈ కార్లో. అండ్ టైర్స్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైర్స్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 7,000 కిలోమీటర్లు తిరిగాయి కాబట్టి మనకి ఇంకా 45,000 కిలోమీటర్స్ తిరిగే ఛాన్స్ ఉందన్నమాట. న్యూ టైర్స్, స్టెప్ ఇన్ అన్యూజ్డ్. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి ఐస్ క్యూబిక్ సిస్టంతో ఎల్ఈడి సిస్టమ్ అనేది లైటింగ్ రావడం జరిగిద్దండి. మనకి లైటింగ్ పరంగా మాత్రం అద్భుతంగా ఉండిద్ది. కంప్లీట్ డిఆర్ఎల్ సిస్టమ్, డే రన్నింగ్ లైట్తో మనకి హెడ్ ల్యాంప్స్ అనేవి రావడం జరిగిద్ది అన్నమాట. ఇక్కడ మీరు చూడవచ్చు ఇన్బిల్ట్ ఎల్ఈడి అండి. మీకు లైటింగ్ పరంగా మాత్రం చాలా బాగుండిద్ది. అండ్ అలాయ్ వీల్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, టాప్ ఎండ్ వేరియంట్ అండి. దీనికి మించి టాప్ ఎండ్ కార్ లేదు. సో అలాయ్ వీల్స్ లేటెస్ట్ కార్ కాబట్టి లేటెస్ట్ డిజైన్తో వస్తాయి మనకి. సైడ్ డోర్ బీడింగ్స్తో సహా మీరు ఇక్కడ చూడవచ్చు ప్రొటెక్షన్ కోసం. అండ్ క్లాడింగ్స్ పైన రూఫ్ రైల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. షార్క్ యాంటీనా. అండ్ బ్యాక్ వచ్చేసరికి స్పోర్టీ లుక్ కోసం స్పాయిలర్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. మారుతి తరపు నుంచి నెక్సా అంటే లగ్జరియస్ కార్స్ బిల్డ్ చేస్తారండి. నెక్సా అంటే వాళ్ళ తరపు నుంచి వచ్చిన కార్ అన్నమాట. అండ్ ఇక్కడ మనం కంప్లీట్ క్రోమ్ ఫినిష్తో గ్లాసీ బ్లాక్ బ్యాక్ లోగో అనేది చూడవచ్చు మనం. XL6 ఇక్కడ స్మార్ట్ హైబ్రిడ్ అనే ట్యాగ్ అనేది ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇక్కడ మనకి అన్లాక్ చేయాలి. ఇక్కడ బ్యాక్ బూట్ స్పేస్ చూడొచ్చండి. మనకి ఎక్కువ స్పేస్ కావాలి, తక్కువ మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ సీట్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్గా ఫోల్డ్ అవుతాయండి. ఫోల్డ్ చేసినప్పుడు మనకి దాదాపుగా 700 లీటర్స్ బూట్ స్పేస్ అనేది క్రియేట్ అయ్యింది లగేజ్ క్యారీ చేయడానికి. ఇక్కడ బ్యాక్ నుంచి వ్యూ చూడొచ్చండి మనం. చాలా లాంగెస్ట్ వెహికల్, చాలా స్పేషియస్గా ఉండిద్ది. అండ్ కెప్టెన్ సీట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అన్నమాట. జస్ట్ స్టిక్కర్స్ కూడా రిమూవ్ చేయలేదండి. బార్ కోడ్స్ అంటారు, ఎక్కడ ఏది రిమూవ్ చేయలేదన్నమాట. వెల్ మెయింటైన్ కార్. అండ్ నెంబర్ కూడా చాలా బాగుందండి, 1007 రైజింగ్ నెంబర్. మీకు టోటల్ 8 వస్తుందండి. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ వస్తాయి, లోపల ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. అండ్ అలానే మనకి ఈ లోయర్ గార్నిషెస్ కంప్లీట్గా క్రోమ్ ఫినిష్తో వస్తాయండి. మనకి రిక్వెస్ట్ సెన్సార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్ కీలెస్ ఎంట్రీ ఉండిద్ది అన్నమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు సీట్స్ 100కి 100% ఉన్నాయి క్వాలిటీ. అండ్ ఇక్కడ కవర్స్ కూడా రిమూవ్ చేయలేదన్నమాట. చాలా కంఫర్ట్గా ఉండిద్దండి సీటింగ్ అయితే మాత్రం. లాంగ్ డ్రైవ్స్కి అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది వెహికల్. నెక్సా తరపు నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద లగ్జరియస్ కార్ అండి ఇదైతే మాత్రం. రేర్ ఏసీ వెంట్స్ చూడొచ్చు మనం. అండ్ స్పేస్ చూడొచ్చు. బ్యాక్ కూర్చోడానికి మనకి ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఈ సీట్ రిమూవ్ చేసి ఫోల్డ్ చేసి కూడా మనం బ్యాక్కి వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ ఎక్కడ డస్ట్ ఏమి ఉండదండి, చాలా క్లీన్గా ఉండిద్ది అన్నమాట. స్క్రాచెస్ ఏమి ఉండవు. ఇంటీరియర్ జస్ట్ లోపల కూర్చుంటే మనం కొత్త కార్ తీసుకున్నప్పుడు ఒక స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ కూడా వెళ్ళకుండా నీట్గా మెయింటైన్ చేశారన్నమాట. అండ్ ఈ కార్లో మనకి లేటెస్ట్ ఫీచర్స్ మొత్తం కవర్ చేశారండి. మనకి ఇక్కడ స్టీరింగ్ చూడొచ్చు, క్రూజ్ కంట్రోల్స్ వచ్చాయి.
అండ్ స్టీరింగ్ వాల్యూమ్కి సంబంధించిన కంట్రోల్స్, కాల్ పిక్ చేయడానికి వాయిస్ కమాండ్స్ ప్రతిదీ కవర్ చేశారు. అండ్ ఇందులో వచ్చేసరికి 360 డిగ్రీ కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనేది చూడొచ్చు, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్, మాన్యువల్ మోడ్. అండ్ ఈ కార్ స్టార్ట్ చేయాలంటే జస్ట్ మనం క్లచ్ మీద బ్రేక్ మీద స్లైడ్గా ప్రెస్ చేసి సింగిల్ ట్యాప్, ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ మీరు కంప్లీట్ బ్రాండ్ లోగో అనేది చూడొచ్చు అన్నమాట. కంప్లీట్ గ్లాసీ ఫినిష్తో డాష్ బోర్డ్ అనేది రావడం జరిగిద్దండి. మీకు ఇక్కడ 360 వ్యూ చూడొచ్చు. ఒక పైనుంచి బ్యూటిఫుల్ వ్యూ కనబడిద్ది అనమాట. వెహికల్ ఏ పొజిషన్లో ఉంది, సరౌండింగ్స్లో ఏమైనా ఉన్నాయా అంటే కొత్తగా కార్ నేర్చుకున్న వారికి కూడా పర్ఫెక్ట్గా వ్యూ కనబడిద్ది అనమాట. అండ్ ఇందులో మనకి ఇక్కడ వ్యూ ఇంకోసారి నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పొజిషన్లో అంటే కింద ఏమైనా సైడ్స్ ఉన్నాయా, రన్నింగ్ బోర్డర్లోకి ఏమైనా తగిలిద్దా, అది కూడా మీరు ఇక్కడ వ్యూ అనేది చూడొచ్చు అన్నమాట. చాలా మంచి ఫీచర్స్ ఇచ్చారండి ఇందులో. మీరు వెహికల్ టాప్ నుంచి వ్యూ కనబడిద్ది. అండ్ ఇందులో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ కార్ప్లే ప్రతి ఫీచర్ కూడా కవర్ అవుతుంది అన్నమాట. అండ్ ఇందులో సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇంటీరియర్ చూడొచ్చు, ఎక్కడ కవర్స్ అనేవి రిమూవ్ చేయలేదు. అండ్ ఇక్కడ మనం ఇది వచ్చేసరికి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కాబట్టి బ్యాక్ సైడ్ బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉండిద్ది మనం ఇంజన్ డ్రైవ్ చేస్తున్నంతసేపు. అండ్ దీనివల్ల మనకి ఏంటంటే ఎక్కువ మైలేజ్ కూడా వస్తుంది అన్నమాట, సిటీలో కావచ్చు, హైవే మీద కావచ్చు. అండ్ ఇక్కడ కేవలం లో రీడింగ్ చూడొచ్చు, 7,159 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 7,159 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన కార్ అండి. అండ్ మ్యూజిక్ లవర్స్కి అయితే మాత్రం అద్భుతంగా ఉండిద్ది, ఎందుకంటే మీకు ఇందులో స్పీకర్స్ కూడా ఆడియో సిస్టమ్ బ్రాండెడ్ ఇస్తారన్నమాట. సూపర్ ట్విట్టర్స్ కూడా ఇస్తారు. సో మనకి మంచి ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చు. అండ్ ఇక్కడ పెడల్ షిఫ్టర్ కూడా చూడొచ్చు అండి. ఇక్కడ ఈ పెడల్ షిఫ్టర్ వల్ల మాన్యువల్లో కూడా మనం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేవి చేయవచ్చు అనమాట. అండ్ ఇందులో కంపెనీ నుంచి ఇచ్చారండి, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి. ఫ్రంట్ డాష్ క్యామ్ ఇస్తారు మీకు, ఇక్కడ విత్ డిస్ప్లే చూడొచ్చు అనమాట. ఫ్రంట్ మీకు ఇక్కడ వ్యూ కనబడుతుంది కదండి, కంప్లీట్గా ఉండిద్ది. డ్రైవింగ్ చేస్తున్నంతసేపు ఒక సేఫ్టీ మనకి, దాని ప్రకారం మనకి ఇక్కడ రికార్డింగ్ అయ్యిద్ది అనమాట. ఎవరిది ఒకవేళ ఏమైనా జరిగిందనుకోండి, ఎవరిది తప్పు అని ఇందులో రికార్డింగ్ ఉండిద్ది, మనం చూసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇదండి కార్ అయితే. ఒక న్యూ కార్ కావాలి అనుకునేవారు జస్ట్ బ్లైండ్గా వచ్చి హ్యాపీగా కార్ అయితే తీసుకోవచ్చు. ఒకసారి బానెట్ కూడా పిక్ చేసి చూపిస్తాను. మనకి ఫ్రంట్ లుక్ చూడొచ్చండి. ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఇక్కడ డిఆర్ఎల్ అన్నారు. డిఆర్ఎల్ అంటే డే రన్నింగ్ లైట్ అనమాట. ఇక్కడ ఎల్ఈడి సిస్టమ్తో వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ లుక్ ఉండిద్ది. లైవ్లో అయితే మాత్రం 100% మీకు నచ్చిద్ది అనమాట. ఇప్పుడు మీరు ఇంజన్ చూడొచ్చండి. న్యూ ఇంజన్, జస్ట్ 7,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన ఇంజన్ అన్నమాట. ఇక్కడ అప్పర్ ఆర్మ్స్ కావచ్చు, పిల్లర్స్ ప్రతిదీ చెక్ చేసామండి తరోలీ. అండ్ ఇక్కడ డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ అప్పర్ ఆర్మ్స్ అన్నమాట. ఇది జస్ట్ డస్ట్ అండి. ఓకే, సో ఈ వెహికల్ వచ్చేసరికి మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 14,70,000 రూపాయలు చెప్తున్నామండి. షోరూంలో వచ్చేసరికి 17,85,000 రూపాయలు ఉంది. మనం దాదాపుగా 3 లక్షల రూపాయలు తగ్గిస్తున్నామండి. 3,30,000 రూపాయల దాకా వేరియేషన్, 3,30,000 రూపాయల దాకా వేరియేషన్ అయితే వస్తుంది. ఇంక్లూడింగ్ అన్ని కలుపుకొని మనం 14,70,000 రూపాయలు చెప్తున్నాం. ఎవరికైనా బార్గెనింగ్ చేసే ఉద్దేశం ఉంటే ఒక 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు తగ్గిస్తాము.
ఎవరికైనా ఫైనాన్స్ కావాలన్నా మన సైడ్ నుంచి చేయించడం జరిగిద్దండి. సిబిల్ స్కోర్ కనుక 750 కనుక ఉండి పే స్లిప్స్ ఉండాలి. ఒకవేళ పే స్లిప్స్ లేకపోతే ఓన్ హౌస్ ఫాదర్కైనా మదర్కైనా ఇంట్లో వాళ్ళకైనా ఉండొచ్చు అన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో నన్ను కాంటాక్ట్ అవ్వండి. 8008173143. థ్యాంక్ యూ సో మచ్ అండి.